హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆల్రెడీ మీరు చెప్పిన ఈ జ్యూస్ని నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. సో ఇది మనకి గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయిన వాళ్ళకి, లేదు అంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా చేసుకోవాలి, దీని గురించి అంటే యూజ్ ఎలా ఉంటుంది, ఏమేమి పదార్థాలు ఇందులో యూజ్ చేసామనేది ఈరోజు సార్ మనకు చెప్తారు. ప్లీజ్ సార్. ఓకే, దిస్ ఈజ్ మామిడి ఆకు. ఓకే ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ 3 to 4 ఆకులు తీసుకోవాలి మనం. ఓకే, దట్ ఈస్ 1. అండ్ నెంబర్ 2 సీతాఫల ఆకు, ఇది కూడా 3 to 4 ఓకే లీవ్స్. ఓకే, అండ్ దీంతో పాటు జామాకు. ఓకే, జామాకు కూడా 4 తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాష్ ఇట్ ప్రాపర్లీ. బాగా వాష్ చేయాలి. దానిలో యాక్చువల్లీ ఫంగస్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి. ఇది అన్ని బాగా క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేసిన తర్వాత మనం 1 glass వాటర్ యాడ్ చేసేసి ఈ 3 రకాల ఆకులకు మనం చింపేసి ఒక పాట్లో వేసేసి మనం బాయిల్ చేయాలి. ఓకే, సో బాయిల్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద ఎసెన్స్. ఓకే, ఈ టైపు వాటర్ మనకు తయారవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫార్ ఇన్స్టాంట్ రిలీఫ్ ఫర్ ద గ్యాస్ట్రైటిస్ ఆర్ మేబీ ఫర్ అసిడిటీ. అదర్వైజ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, ఈ డయాబెటీస్ పేషెంట్స్ యాక్చువల్లీ చాలా మందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఫుడ్ తినిన తర్వాత గ్యాస్ అయిపోవడం, అండ్ చాలాసేపు వరకు వాళ్ళకు బ్లోటింగ్ ఉండడం, అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఈ ఏదో ఒకటి వాళ్ళకి తిన్నా వాళ్ళకు ఇమీడియట్లీ గ్యాస్ ఫామ్ అవడం. సో ఈ టైపు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ జ్యూస్ తయారు చేసి వాళ్ళు తాగొచ్చు, సారీ ఈ కషాయం తయారు చేసి వాళ్ళు తాగొచ్చు. ఓకే, సో ఈ ఓన్లీ 3 types ఆఫ్ లీవ్స్ మనం తీసుకోవాలి. తీసుకొని బాయిల్ చేస్తే ఈ టైప్ కషాయం తయారైపోతుంది. ఓకే, సో ఈ కషాయము మనం సిప్గా తాగాలి, లైక్ చాయ్ తాగినట్టే. మనం నార్మల్గా చాయ్ తాగుతాం కదా, సో ఆ టైప్ మనం సిప్లు తాగాలి. ఎప్పుడు ఆఫ్టర్ టేకింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్, అంటే ఆఫ్టర్ 1 hour మనం గ్యాప్ ఇవ్వాలి, అప్పుడు మనం ఇది తాగాలి. ఓకే, సపోజ్ లెటర్సే ఒకరికి ఫుడ్ తీసుకోలేదు అయినా సరే వాళ్ళకు బ్లోటింగ్ అనిపిస్తుంది, ఈవెన్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఓకే, బట్ స్పెషల్గా ఎక్కువ మందికి డయాబెటీస్ పేషెంట్స్కి, ఎక్కువ మందికి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి లేకపోతే అసిడిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం తింటే కూడా పొట్ట ఉబ్బిపోతుంది, వాళ్ళకు తినబుద్ధి కాదు, ఆకలి ఉండదు, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే దిస్ మెడిసిన్ వర్క్స్ మచ్ బెటర్ దెన్ ఆల్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్. అన్ని రకాల మెడిసిన్స్ కంటే ఇది బాగా పనిచేస్తాయి. అండ్ విదిన్ ½ hour మీకు పొట్టలు గ్యాస్ ఉన్నా సరే అసిడిటీ ఉన్నా సరే అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. యూ విల్ ఫీల్ రిలాక్స్, లైక్ ఎప్పటి నుంచి మీకు తగ్గలేని సమస్య దీనిలో తగ్గిందని అనిపిస్తుంది. ఓకే, so we have to just sip it like this. Okay, very tasty. And మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం యాడ్ చేయకూడదు. ఓకే, లైక్ గ్రీన్ టీ టైప్. యా, జస్ట్ లైక్ గ్రీన్ టీ, బట్ ఇట్స్ నాట్ గ్రీన్ టీ. దీనిలో చాలా రకరకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ దోస్ మెడిసిన్ and is much better than all sort of allopathic medicine, and it is much better than all sort of ayurvedic medicine. ఇది అన్ని దానికి మనం కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్, అండ్ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ మెడిసిన్. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏంటంటే ఇమీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిలీఫ్ విదిన్ ½ hour. ఓకే, ఇమీడియట్ గా ఇన్స్టాంట్ రిలీఫ్, బట్ వేడిగా తాగాలి. మనం చాలా చల్లగా అయిన తర్వాత పనికి రాదు. We have to take it in sip. చాయ్ తాగినట్టు మనం తాగేయాలి. ఓకే, ఓకే సార్. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ గుడ్ స్మెల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్. ఓకే, సో చాలా ఈజీగా ఒకరు తాగొచ్చు. అండ్ ఇన్ కేస్ సపోజ్ ఒకరికి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, లేకపోతే ఒకరికి అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నాయి, లేకపోతే ఒకరికి లైక్ క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళకు యాక్చువల్లీ వీ హ్యావ్ ద వండర్ఫుల్ మెడిసిన్స్ ఆల్సో, న్యాచురల్ మెడిసిన్స్. వాళ్ళకు సపోజ్ చాలా రోజుల నుంచి ఉన్నాయి, వాళ్ళకి దే కీప్ ఆన్ యూజింగ్ మెడిసిన్స్, గ్యాస్ టాబ్లెట్స్, రనిటాక్, ఒమేజ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ప్యాంటోప్రాజల్, ఆల్ దిస్ డైలీ వాడుతూనే ఉన్నారు. దాని సైడ్ ఎఫెక్ట్ కూడా తీసుకుంటే ఉన్నారు. కాబట్టి ఏమవుతుందా, అది మొత్తం ఆపేసి యూ కెన్ యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యాచురల్ మెడిసిన్. దోస్ న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్. సో ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ మీ and they'll get the medicine. లేకపోతే they can visit my clinic.
వాళ్ళకు ఏమైనా ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు అది కూడా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మీరు తాగిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.